యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిధిలోని కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచి అభ్యర్థి జనగం సుధారాణి శ్రీపాల్ రెడ్డి ఆదివారం ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గడప గడపకు తిరుగుతూ బ్యాటు గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్గా 25 సంవత్సరాలుగా గ్రామానికి సేవలు అందించి గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామ అభివృద్ధి చేస్తానని నన్ను ఆశీర్వదించి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పారునంది భాస్కర్, కొల్లూరు గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, ఆలేరు మాజీ వైస్ ఎంపీపీ గాజుల లావణ్య, వెంకటేష్ యాదవ్, మాజీ సర్పంచ్ పిల్లల మర్రి శంకరయ్య, గ్యాదపాక దానయ్య, గాజుల నరసయ్య యాదవ్, గాజుల దశరథ యాదవ్, జనగం జైపాల్ రెడ్డి, జనగం ఉపేందర్ రెడ్డి, ఆలేరు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గ్యాదపాక దీప, కొల్లూరు వార్డు మెంబర్ అభ్యర్థులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వం, ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వం. నా పేరు జనగం సుధారాణి. నేను గత 25 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా పనిచేశాను. మొన్ననే రిజైన్ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా కొల్లూరు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. గత 25 సంవత్సరాలు ఎలా సేవలు అందించినో మా కొల్లూరు ప్రజలకు ఇప్పుడు కూడా అలాగనే సేవలు అందిస్తాను. అదేవిధంగా నాకు మన ప్రభుత్వ బీర్లా ఐలన్న గారి పథకాలు అన్నీ నచ్చి ఆ పథకాలన్నీ ప్రజలకు వెళ్ళే విధంగా వాళ్లకు చేరుద్దామని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అదేవిధంగా ప్రజలందరూ నన్ను సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని, బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా సుధారాణి మేడం గెలిపించిన కాబట్టి మా ప్రజలు కూడా మహిళలు కానీ ప్లస్ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మేడాన్ని ఆదరిస్తారు. ఆమె ఫుల్ మెజార్టీతో గెలిపిస్తాం. ఇంకోటి ఏంటంటే ఇవాళ 35 ఏళ్ళ కింద సర్పంచ్ అయినా గ్రామంలో ఎంతో అభివృద్ధి చేసిన అన్ని చేసిన కాబట్టి ఏ ఎమ్మెల్యే కూడా ఈ చెరువుల బావులకు నీళ్ళు తెచ్చిన ప్రాంతానికి తెచ్చినటువంటి ఎమ్మెల్యే ఎవరు లేరు. మరి బీర్లాయిల గారు మా భూములంతా వావుల అవతలు ఉంటాయి కాబట్టి ఇవాళ ఆయన ఎండాకాలంలో కూడా ఇప్పుడు ఏ కాలమైనా కూడా మన రైతులకు ఇబ్బంది కాకుండా ఇవాళ ఆయన ఎన్నో కార్యక్రమం చేస్తుండు, వాటర్ తెచ్చుడు. మా రైతులు కూడా సస్యశ్యామలం ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేము మేడాన్ని మా కొల్లూరు ప్రజలు అధిక మెజార్టీతో గెలిపిస్తున్నాం. రెండోది ఏంటంటే నా పేరు పిల్లమర్రి శంకరయ్య, కొల్లూరు గ్రామ మాజీ సర్పంచ్ 2013-2018. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నేను కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే ప్రజలకు సేవ చేసిన, గ్రామాన్ని ఎన్నో విధాల అభివృద్ధి చేసినాం. అదే తరఫున ఈరోజు జనగం సుధారాణి గారిని కొల్లూరు గ్రామ ప్రజలు మొత్తం ఏకగ్రీవంగా ఆమె సర్పంచ్కి అర్హురాలు, మరి టికెట్ ఆమెకే ఇవ్వాలని చెప్పని ప్రజలందరూ ఆమెను కోరుకున్నారు. ఆ కోరుకున్న విధంగానే ఆమె తన సొంత స్వార్థాన్ని వదులుకొని ఓ నెలకు ఒక 15,000 రూపాయలు అంగన్వాడీ టీచర్గా వచ్చేది. మరి ప్రజలు అందరికీ ఈ విధంగా నువ్వు సేవ చేస్తున్నావు, చిన్నపిల్లలకు, గర్భిణులకు, మరి ప్రజలు మొత్తానికి కూడా నువ్వు సేవ చేయాలని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటున్నారని నువ్వు రావాలని చెప్పంటే మరి ఆ పదవికి రాజీనామా ఇచ్చి ఇలా ప్రజలకు తను వచ్చింది. తన స్వార్థాన్ని వదులుకొని గ్రామం లోపట్ల ఏ ఇంట్లో అడిగినా తను జనగం సుధారాణి. ఈరోజు కొల్లూరు గ్రామంలో మరి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రజలకు కలవడం కోసం వెళ్తున్నటువంటి సందర్భంగా మరి ప్రజాస్పందన చాలా అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని గ్రామీణ ప్రాంతాల్లో మరి మౌలిక వసతులు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు కావచ్చు,
ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఆదరిస్తున్న ప్రజలకు మరి కొల్లూరు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ అభ్యర్థిగా జనగామ సుధారాణి గారికి మరి అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నటువంటి సందర్భంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు బీసీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేస్తానని చెప్పినటువంటి సందర్భంగా ప్రజలు ఎంతో ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా. నా పేరు గ్యాదపాక దీప, నేను మాలేరు మండల మహిళా అధ్యక్షురాలిని. మేము ఒక 50 సంవత్సరాల నుండి చూస్తున్నాము. ఒక 2 పిల్లలు ఉంటేనే సేవ చేయడానికి ఎంతో ఇబ్బంది పడతాము. అలాంటిది ఒక 50 మంది పిల్లలకి మేడం ఓపికతోని సేవ చేసింది. మేము మహిళలు ప్రతి ఒక్కరి ఇంట్లోకి పోయినా కానీ మహిళల కంటే తల్లుల కంటే ఎక్కువ పిల్లలే మేడంకే వేపిస్తాం అన్నట్టుగా మేము పోతే మమ్మల్ని మేడంని పట్టుకోవడము, వాళ్ళ గుండెలో ఉన్న ప్రేమ మేడంకి చూపించడము, వాళ్ళు మళ్ళీ కంపల్సరీ మేడంని మేము గెలిపించుకుంటామని అనుకుంటున్నా. నేను ప్రతి ఒక్కరి ఇంటింటికి తిరుగుతున్నా మేడం గురించి. ఈరోజు కొల్లూరు గ్రామంలో ప్రచారంలో భాగంగా విచ్చేసిన మా పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు మేము కొల్లూరు గ్రామంలో ఉండి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులము కార్యకర్తలు అందరం కలిసి ఏకదాటిగా మా సర్పంచ్ అభ్యర్థిగా జనగాం సుధారాణి శ్రీపాల్ రెడ్డి గారిని నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సుధారాణి మేడం గారు వారి అంగన్వాడీ ఒక 20 సంవత్సరాలు సేవ చేసి ఇంకా 10 సంవత్సరాలు ఉన్నా కానీ ఊరు కోసం సేవ చేస్తా అని చెప్పి వచ్చి అంగన్వాడీలో ఎలాగైతే చిన్నపిల్లలకు సేవ చేసి ఊరు మన్నన పొందిందో అలాగే ఈరోజు కొల్లూరు గ్రామానికి కూడా సేవ చేసి అలాగే అందరి మన్ననలు పొందుతుందని విజ్ఞప్తి చేస్తూ మా సుధారాణి మేడం గారిని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. అలాగే బ్యాట్ గుర్తుపై ఓటేసి సుధారాణి మేడం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరుకుంటూ అలాగే మన బీర్ల ఐలన్న గారిని ప్లస్ ఐలన్న గారి సహకారంతో మరి మా గ్రామ పెద్దల సహకారంతో అందరి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని కోరుకుంటూ ప్రజలకు హామీ ఇస్తూ మీరందరూ కలిసి బ్యాట్ గుర్తుపై ఓటేసి సుధారాణి గారిని